ఎవరైనా ఉన్నారా? చెప్పన్నా. ఏరా చీకట్లో కూర్చున్నావు? భయం వేస్తుందన్నా. ఎందుకబ్బా, ఏమైంది? కరెంటు బిల్లు కట్టడానికి. మీ చంద్రబాబు నాయుడు అయి చేస్తా కరెంటు బిల్లు తగ్గిస్తా తగ్గించినాడా? తగ్గించాడన్నా. ఏం తగ్గించాడు చెప్పనా? 99 రూపీస్ క్వార్టర్ ఇస్తున్నాడు. ఆ క్వార్టర్ తప్ప ఇంకేం లేదు ఈయన తగ్గింపు ధరలో. మరి కరెంటు చీకట్లో కూర్చున్నావేంటి? భయం వేస్తుంది. చెప్పా కన్నా కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాను. పోయిన నెల ఎంత వచ్చింది? పోయిన నెల 500 వచ్చిందన్న. 5 నెల ఏంది? ఒక ఫ్యాన్ ఒక లైట్కి. ఒక ఫ్యాన్ ఒక లైట్కి పోయిన నెల. ఈ నెల ఎంత వచ్చింది అనుకున్నా? 2000 వచ్చింది. అంటే కరెంటు వేసినా అదే బిల్లే, వేయకుండా అదే బిల్లు వస్తుందా? అదే అన్న. వాడకుండా ఉంటే 500తో సరిపోతుంది కదా, అందుకని చెప్పి వాడడం మన చీకట్లో ఉన్నా. ఏం చేస్తా, భయం వేస్తుంది లైట్ వేసినా కానీ. అందుకని భయం వేసాను. లైట్ వేయకన్నా ముసుగేసుకుంటున్నా. కరెంటు బిల్లు కట్టలేక ముసుగేసుకుంటున్నా. ఇలా చెప్పిన అబద్ధాలు, ఇలా సొల్లు కౌరులు అంటుంటే చంద్రబాబు నాయుడు గారికి అట్టికాయ తోటలో తీసుకెళ్ళి అట్టిపొల్లి దండ వేయాలనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్తుని అదానికి అమ్మేశాడు అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు గతంలో ₹2.60 కొంటే జగన్మోహన్ కరెంట్లో అవినీతి చేశాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ₹4 పై కొంటే మాత్రం అవినీతి చేయలేదా? ఏబిఎన్ రాధాకృష్ణ గారు వార్తలయ్యి సఖీకి ప్లస్ 1400 కోట్లు మళ్ళా రాధాకృష్ణ గారికి ఇచ్చాడు పవర్ ప్రాజెక్టు. ఇది నేను వస్తే పైసా పెంచను కరెంటు ఛార్జీ. జగన్మోహన్ రెడ్డి బాధుడు అన్న. ఈరోజు బాధుతున్నావు అయ్యా చంద్రన్న బాధుడు. నీ కొడుకు జోబులోకి వెళ్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జోబులోకి వెళ్తుందా? లేకపోతే మొన్న పిలిచారుగా మోడీ గారు, అది మోడీ గారి సెంట్రల్లోకి ఏమన్నా పంపిస్తున్నారా మీరు డబ్బులు? మాట్లాడితే ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు జగన్మోహన్ రెడ్డి వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి కరెంటులో అవినీతి చేశాడు అని చెప్పారుగా. ఈరోజు ఏం చేశారు? గతంలో 14-19లో మీరున్న హయాంలో అప్పుడు ఛార్జీలు కూడా ఇప్పుడు కలిపేసేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే గతంలో ట్యాక్సులు మీరు కట్టలేదు, ఆ ట్యాక్సులు వేస్తున్నామంట. అంటే ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలపై భారం పడకూడదని చెప్పి కొన్ని సబ్ ఛార్జీలు ఆయనే కట్టుకున్నాడు. ఆ ఛార్జీలు కూడా తీసుకొచ్చి ఈరోజు మా ప్రజల మీదే భారం పోసేశారు. 4.60 యూనిట్కి తీసుకొచ్చి మరీ కొంటున్నారు. ఏంటి సార్ ఇది? మాట్లాడితే నేను విజనరీ, నేను అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా అంటే సంపద సృష్టిస్తున్నారా? పక్క రాష్ట్రాల్లో మీ హెరిటేజ్ మూసేస్తున్నారు కదా, అందుకని చెప్పి సంపద కోల్పోతున్నానని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా దోచుకుని ఇంకా పక్క రాష్ట్రాల హెరిటేజ్లు మూసేసిన వాళ్ళకి లంచాలు ఇచ్చో ఏది ఇచ్చో మళ్ళీ తెరిపించుకోవడం కోసమా ప్రజలు బాధుతున్నారు? మాట్లాడితే ఆ రోజు మాట్లాడి ఇప్పటికీ గుర్తున్నాయి. ఇంకా మీ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు బాండ్ పేపర్ మరి ఇచ్చాడు. ఆ బాండ్ దొరకట్లే. ఇప్పుడు నాకు దొరకకుండా మీకు సమాధానం నేను చెప్తాను. ప్రతి ఇంటికి వెళ్ళి బాండ్ పేపర్ ఇచ్చారు. నేను వస్తే కరెంట్ ఛార్జీ పెంచను, నేను వస్తే నిత్యావసర సరుకుల వస్తువులు పెంచను, నేను వస్తే ప్రతి బిడ్డకి 15,000, ఇంకా కనెక్ట్ అనే ఉండండి, ఇంకెంతమంది పిల్లలకంటే అంతమందికి 15,000 అన్నారు. ఈరోజు ఉన్న పిల్లలకే లేదు. పాప మీ మాటలను మీ కార్యకర్తలు 4 కనేశారంట. ఏం చేయలేదు తెలియక రోడ్డు మీద ముసుగేసుకుని అమ్మా భిక్షం అని అడుక్కుంటున్నారంట రీసెంట్గానే. ఇంకా మీ వెటనరీ ఎలా ఉంటుందంటే 600 కోట్లు అమరావతి పునఃప్రారంభం అని చెప్పి చేశారు. ప్రజలకు ఇచ్చే హామీల్లో, విద్యార్థులు కట్టే ఫీజుల్లో మాత్రం రూపాయి లేదు. ఈ హామీలు చూస్తుంటే భయం వేస్తుంది. ఎలా చెయ్యాలి నేను? అది బుద్ధి లేదా? ఎలక్షన్ ముందు మీకు గుర్తు లేదా? జగన్మోహన్ రెడ్డిని ఎత్తి నోరు కొట్టుకున్నాడయ్యా. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మకండి, ఇబ్బంది పడతానంటే మేము నమ్మా. చంద్రబాబు నాయుడు 6,000 పెన్షన్ ఇస్తానన్నాడు, ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానన్నాడు. ఈరోజు ఇస్తున్నాడు, తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి కరెంట్ ఛార్జీలు ముందు భయం వేస్తుంది. ఇంకా నాకు తెలిసి వచ్చే నెల ఇప్పుడు 2,000 వచ్చినోడికి వాడికి 6,000 రావచ్చు, 7,000 రావచ్చు. మీరు అలా చేసేసారు సబ్ ఛార్జీలు అని చెప్పి, ఈ ఛార్జీలు అని చెప్పి. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు ఉండదు. మళ్ళా ఏ టైంలో కరెంట్ వస్తుందో తెలియదు, ఏ టైంలో కరెంటు పోతుందో కూడా తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణంగా ఉంది కరెంటు. గతంలో 14 నుంచి 19 వరకు ఎంత కరెంటు కోతలు ఉన్నాయో దానికి రెట్టింపు కరెంటు కోతలు మళ్ళా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు కోతలు లేవు, ఛార్జీలు విపరీతంగా పడలేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు ఆ సబ్సిడీలో కూడా బిల్లులు వేసి మరీ లాగుతున్నారు. ఇంకా మాట్లాడితే ఏ విధంగా లాగాలి ఆ విధంగా కూడా లాగుతున్నారు. గ్యాస్ ఫ్రీ అన్నారు, బాగా ఇచ్చారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మీ గణాంకాలు తట్టుకోలేము. అదే అంటారుగా పబ్లిసిటీ పీక్లో ఉంటుంది, మ్యాటర్ చూస్తే వీక్ అని చెప్పి.
మీరు చేసే విధానం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే మీకు అట్టిపళ్ళుతోటి అట్టి రైట్లు ఎలాగ నష్టపోయారు కదా, వాళ్ళ తోటలోంచి అట్టికెళ్ళి ఫ్రీగా ఇస్తున్నారు, వాటిలో ఒక గజమాల కట్టి మరి వేస్తా. ఈ మాట ఎందుకు అన్నానంటే, గోదావరి జిల్లాలో మీరు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అంటే ఫ్రూట్లతో పళ్ళతో ఒక దండ చేసి మరీ వేయించుకున్నారుగా మీరు. అది గుర్తు చేస్తానా? అది మీరు తగ్గిస్తా నేనే స్వయంగా కట్టించి పళ్ళతో ఒక దండ తీసుకొచ్చి మీ పార్టీ ఆఫీస్ ఎదురుగా వేస్తా. దయచేసి ప్రజలను మాత్రం బాధకండి. ఆ బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి బాధ లేదయ్యా, మా చంద్రన్న బాధుడు అన్నట్టు ఈరోజు మీరు బాధుతున్నారు.